హాయ్ అండి. ఈరోజు మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను, చూద్దురుగాని రండి. చూడండి, సరేనా? చూడండి, శనగపిండి అది తీసుకున్నాను, కావాల్సిన సామాన్లు ఇవన్నీ, మిరపకాయలు, ఉల్లిపాయ, శనగపిండి తయారు చేశాను. ఇగో మిరపకాయ బజ్జీలకి ఉల్లిపాయలు, శనగుళ్ళు ఈపేసి ఇలా చేసి పెట్టాను. శనగపిండి అండి, కొంత వామ్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, అంతే అండి సామాన్లు. సరేనా? తయారు చేసి చూపిస్తాను, మళ్ళీ చూద్దరు కానీ చూడండి. కొంచెం వామ్ వేసుకుందాం, బాగుంటుంది. వామ్ వేసుకుంటే బాగుంటుంది. కారం కొద్దిగా వేసుకుందాం. ఈ కారం మిరగాయలే కదా ఎలాగను సరిపడుతుంది. సరేనండి. కొంచెం నీళ్ళు వేసుకుని ఇలాగా కలుపుకోవాలండి. చిక్కగా ఉండాలి, పలసగా లేకుండా చిక్కగా కలుపుకుంటే మిరగాయలు పట్టాలి కదా మరి. అలా చూసుకుంటూ కలుపుకుంటే చూడండి, ఇలా కలుపుకుంటే పలసగా, కొంచెం బాగా ఎక్కువ కాకుండా బాగా పలసగా ఉండకూడదు, బాగా చిక్కుగా ఉండకూడదు. మన మిరగాయకి శనగపిండి పట్టాలి కదండి మరి, అందుకని ఇలా కలుపుకోవాలి. చూసారా? మన సాల్ట్ అది చూసుకోండి. ఇది చూడండి, ఇలా కలుపుకోవాలి. కానీ ఇలా జారుగా రావాలి, బాగా పలసగా ఉండకూడదు. సరేనా? చూసారా? చూడండి, ఇలా కోసుకోవాలి. బాగా కిందకి అంటే అడిగంట కోసేయకూడదు. ఇందులో మళ్ళీ మనం ఉల్లిపాయలు అవి పెట్టుకుంటాం కదా, అప్పుడు బాగుంటుంది అనమాట. అలాగే కోసుకోవాలి, ఎక్కువగా అడిగి కోసేయకూడదు. సరేనా? పెడతాం, ఇలా కోసుకోవాలన్నమాట. ఇవి చిన్న మిరగాయ కదా, బాగా పెద్ద అయితే 2 పేలు కింద వేసుకోవాలండి. మిరపకాయలు రెడీ చేసేసానండి. స్టవ్ పెట్టేసుకుందాం. వంట అయిన తర్వాత ఇవన్నీ ఉడికిన తర్వాత పెట్టుకుందాం అండి. అవి తర్వాత రెడీ చేస్తాను. అవి వేసుకుందాం రండి. శనగపిండి పెట్టి చూడండి, పిండి ఎక్కడ పెట్టేసుకున్నాను, మిరగాయలు రెడీ చేసుకున్నాను, నూనె పెట్టేసుకున్నాను, వేసేస్తాను. చూడండి, పెద్ద మిరగాయ ఇది. చూడండి, చిక్కగా కలుపుకోవాలి పిండి. ఇలా పట్టాలి మిరగాయకి అంతకే. పిండి ఇలా మిరగాయకి బాగా పట్టాలండి. చూడండి, ఇలాగ పట్టుకుంటే మిరగాయకి పిండి బాగుంటుంది తింటాకి. చూసారా? కొంచెం లైట్గా కావాలితే కొద్దిగా సోడా వేసుకోవచ్చు. మనకు బాగా గుల్లగా కావాలంటే. హోటల్లో అయితే సోడా వేసేస్తారు బాగాను. మన ఇంట్లో కనుక కొంచెం సోడా తగ్గించుకుని వండుకోవాలండి. ఏదైనాను సోడా అంత మంచిది కాదు. నూనె కొంచెం వేడెక్కేసి వేసుకోవాలండి, బాగా మరిపోనివ్వకూడదు. నూనె కొంచెం అలా లైట్గా ఖాళీక వేసుకుంటే బాగా ఉడుతాయి అన్నమాట. చూడండి, ఎలా వెళ్తున్నాయో అలా సొరసొరలు ఆడుతుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఎగుతూ ఉండే కొంచెం బాగా ఏగిపోకూడదు. గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకుందాం. అలాగనా కొంచెం ఇలా తిరిగేసుకుంటూ ఉంటే బాగుంటాయి. చూసారా? కొంచెం ఎగిని అలా తిరిగేసుకోండి. చూసారా? కలర్ బాగుందా? బాగుండి. ఇలా ఎగనివ్వండి జాయిగాను. బాగా ఎక్కువ మంట పెట్టేసుకుంటే లోన ఉడకో, పచ్చిమిరకాయలు బాగా ఉడకాలి కదా, అందుకని కొంచెం మంట తగ్గించి అలాగా వేపుతుంది అనమాట. ఇలా చూడండి. చూడండి, ఎగిపోయి చూసారా? చూసారా? ఈ కలర్లో కావాలండి. చూసారా ఇలా వచ్చినాయి? ఇందులో స్టెప్ పెట్టుకుంటే బాగుంటాయి తింటాకే. క్యారెట్ చూట చూపిస్తాను. ఓకేనా? రెడీ చేసారు అన్నీ. కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి. మీరు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నిమ్మరసం బాటిల్ కూడా ఉంటాయి కదా, మనం తెచ్చేసుకోవచ్చు. లేదా నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇందులోగా ఇలా పెట్టుకుంటే బాగుంటాయి.
కాకపోతే కొంచెం వాము కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను పిండిలో కొంచెం వాము వేసాను. ఉల్లిపాయలు కూడా వాము వేసుకోవచ్చు. వాము ఎంతైనా తప్పలేదులేండి, పర్లేదు, రుచిగా ఉంటారు తప్ప. కడుపుకు కూడా చాలా మంచిదండి వాము. చూసారా, రెడీ అయిపోయి మిరపకాయ బజ్జీలు బాగా వచ్చినాయా? చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో పెట్టాను దీనికి ఏం కావాలన్నదని. చూసారా? ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను, చూస్తానండి. లైక్ చేయండి. బాయ్.